సంతాప సభ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ తొలుత మన అందరికీ మార్గదర్శకులు కీర్తిశేషులు కడప అప్పారావు గారికి, స్వాతి ప్రసాద్ గారిని, శివనారాయణ రెడ్డి గారిని, ఎల్ఎస్ గారిని, అంజుబాబు గారిని, నలుగురిని, సాంబశివరావు గారిని, ఈ ఐదుగురిని ఎదురొచ్చి నివాళులు తొలుత అర్పించిన తర్వాత కార్యక్రమం ప్రారంభిద్దాం. ఇప్పుడు ముందుగా 2 నిమిషాలు మౌనం పాటించిన తర్వాత 1 by 1 వచ్చి ఇక్కడ నివాళులు అర్పించిన తర్వాత కార్యక్రమం ప్రారంభిద్దాం. జోహార్ అప్పారావు గారు. ಮಾಡಿ పిలుస్తాం. నమస్తే. కృష్ణారావు గారు వస్తారు కలిగి స్టార్ట్ చేసాను. అయ్యారని తెలిసిన వెంటనే ఒక్కసారిగా నా ఆలోచనలన్నీ ఆయన చుట్టూ పరిభ్రమించాయి. తర్వాత నాకు ఒక్కసారిగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం, అలాగే చుట్టూ నా ప్రగతి కానీ ఎంత దోహదం చేశారు, కృషి చేశారు అన్న ఆలోచనలు వస్తూ ఉన్నప్పుడల్లా నా మనసు మాత్రం చాలా ఇబ్బందిగా పడ్డాను నేను. అయితే మరుసటి రోజు నుంచి నాకు ఎవరు కలిసినా సరే అప్పారావు గారి గురించి గొప్పగా చెప్తుంటే ఆయన అప్పారావు గారి చేతిలో ఉన్న ఫ్లవర్ బుకేలో కేవలం నేను ఒక గులాబీనని తెలిసింది. ఎందుకంటే అందరూ ఎవరిని చూసినా సరే ఆయన ద్వారా ఉత్తేజం పొందేవాను, సహకారం పొందేవాను, ప్రోత్సాహం పొందేవాను, రకరకాలుగా చెప్పుకొని చూసిన తర్వాత మాత్రం నాకు చాలా గొప్పగా అనిపించింది. ఎందుకంటే నా ప్రగతికి ఆయన చేసిన కృషి మాత్రం సాధారణమైనది కాదు. ఎన్ని జన్మలు ఎత్తున్నా నేను రుణం తీసుకోలేనైంది. ముఖ్యంగా నాకు ఒక 2 ముక్కలు చెప్పాలనిపించింది ఏంటంటే, కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, ఈ మధ్య ఉన్న పేజీలే జీవితం. అయితే మనం ఏం సాధించాము, ఎందరికి ఉపయోగపడ్డాం అన్నది ప్రతి పేజీలో లిఖింపబడితే అప్పారావు గారి పేజీలో మనలాంటి వాళ్ళు అందరూ కూడా ప్రతి పేజీలో కనిపిస్తాం. అంత గొప్ప మనిషి. ఆ విధంగా సమాజానికి ఉపయోగపడి, అంటే జర్నలిస్ట్కి పెన్నులో దమ్ము చూడు, జీవితం పైన దుమ్ము చూడకు అన్న నానుడి ఆయన చక్కగా ఉపయోగించి ఎందరినో తయారు చేశారు ఆయన అస్త్రాలుగా. అందుకే అంత గొప్ప నాయకుడికి ఘనమైన నివాళులర్పిస్తూ, ముఖ్యంగా మనలో ఉన్న పెద్దలు ఒక్కొక్కరిగా
ఆయన గురించి 2 ముక్కలు మాట్లాడాల్సి కోరుతున్నాను. తొలుత ముఖ్యంగా వాస్తవంగా అయితే కెల్ల కృష్ణారావు గారిని పిలవాలి. అయితే నేను ముందుగా స్వాతి ప్రసాద్ని పిలిచి, ఎందుకంటే స్వాతి ప్రసాద్కి ఆయనకున్న అనుబంధం చాలా గొప్పది. ముందుగా స్వాతి ప్రసాద్ నేను ఆహ్వానిస్తున్నాను. అందరికీ తెలుసు అప్పారావు గారు కేవలం అంటే నా వరకు అయితే ఒక జర్నలిస్ట్గానే కాకుండా మీ అందరూ చాలా దగ్గర బంధువులుగా కూడా ఉన్నాం. దాదాపుగా జర్నలిజం రంగంలోకి వచ్చిన తర్వాత ప్రతి అడుగులోనూ కూడా ఆయన సహకారం, ఆయన ముద్ర నా మీద ఉన్నది. నాలాంటి వాళ్ళు చాలామందిని అప్పారావు గారు తయారు చేశారు. యాక్చువల్గా ఇప్పుడు మాట్లాడాలంటే నాకు కన్నీళ్ళు వచ్చేస్తుంది. అప్పారావు గారి విషయంలో చెప్పాలంటే నేను ఆయన నుంచి నేర్చుకున్నదైతే ఒక ప్రధానమైన విషయం ఉంటుంది. ఏదో మేము వార్తలు రాసాం, కంపెనీలకు ఉపయోగపడ్డాం, లేదా సమాజాన్ని ఏదో మార్చేసాం అన్నదానికంటే కూడా తన వార్తల పట్ల తనకున్న జిజ్ఞాసలు కావచ్చు, తన నాలెడ్జ్ కావచ్చు, 10 మందికి ఆయన పంపిణీ చేశారు. నాలాంటి వాళ్ళని ఎంతోమందిని తీర్చిదిద్దారు. మన కాకినాడే కాదు, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కూడా అప్పారావు గారి దగ్గర శిష్యార్థం చేసి ఈ రోజుని జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో జర్నలిస్టులుగా చాలామంది అవుతున్న, గుర్తింపు పొందిన చాలామంది ఉన్నారు. అలాగే ఏపీడబ్ల్యూజే ఒక దశలో ఇక్కడ నిర్వీర్యం అయిపోయింది అనుకున్న రోజుల్లో మళ్ళీ దానికి పునరుజ్జీవం పోసిన నాయకుడు కూడా అడప అప్పారావు గారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఏ మూలకెళ్ళినా, ఏ మండలంలోకి వెళ్ళినా ఖచ్చితంగా అప్పారావు గారు శిష్యుడు అంటూ ఒకరు మనకు కనిపిస్తారు. నేను ఆయన నుంచి ఆదర్శంగా తీసుకున్నది కూడా అదే. నేను పనిచేసే ప్రాంతంలో కనీసం మన ముద్ర ఉండాలి, మనకంటూ కొంతమంది తయారు చేయాలన్నది ఆయన నుంచే నేను నేర్చుకున్నాను. ఆయన మరణం జర్నలిస్ట్ రంగానికే కాదు, నాకు వ్యక్తిగతంగా చాలా తీరింది. అలాగే కుటుంబపరంగా కూడా నాకు చాలా లోటు. మేము చాలా 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 దగ్గరగా ఉండేవాళ్ళం. ఆ విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఇద్దరు కూడా ఏ రోజున కూడా ఇంకా నేను ఆయన నాకంటే చాలా పెద్దవారైనా సరే నేను బావాని ఉన్నా, ఆయనే మళ్ళీ నన్ను బావగారు అనేవారు తప్ప చాలా ఎప్పుడు కనిపించినా మేము వెటకారంగానే ఉండేవాళ్ళం. అయితే ఆ రోజున ఆయన చనిపోవడం కూడా నాకు పెద్దగా కరెక్ట్గా చెప్పంటే బాధ అనిపించలేదు. ఎందుకంటే గత 3 సంవత్సరాల నుంచి ముఖ్యంగా కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత మీరు కూడా చాలామంది తెలుసు, ఆయన కరోనాకి దాదాపు 3 మాసాలు అపోలోలో ఉన్నారు. 90 రోజులకు పైగా అపోలోలో ఉన్నారు. అసలు అప్పుడే ఆయన మళ్ళీ వెనక్కి రారు అనుకున్న పరిస్థితుల్లో బయటకు వచ్చారు అదృష్టం కొద్దీ. కానీ 3 సంవత్సరాల నుంచి ఆయన కనీసం 3 ఇంజక్షన్లు చేయించుకున్న రోజు అంటూ లేదు. శరీరంలోకి ఏదో ఒక అవయవానికి సంబంధించి దాదాపు ప్రతిరోజు కూడా ఆయన శారీరకంగా ఇబ్బంది పడ్డారు. దేవుడి దయ వల్ల ఆర్థిక ఇబ్బందులు లేవు, సామాజిక ఇబ్బందులు లేవు, కుటుంబపరమైన ఇబ్బందులు లేవు. కానీ ఆరోగ్యపరంగా అయితే ఆయన 3 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడ్డారు. ఒక కన్ను అయితే 100% కనిపించలేదు. రెండో కన్ను కూడా సర్జరీ చేయించుకున్నారు. కానీ అది రికవర్ అవ్వడానికి కూడా మళ్ళీ చాలా ఇబ్బంది పడ్డారు. అలాగా అంటే ఆయన రోజువారీ వ్యవహారం నాకు తెలుసు కాబట్టి మంచో చెడో తెలియదు. కానీ ఆయన దేహం ఈ ఇబ్బందుల నుంచి విడుదలైందనే నేను అనుకున్నాను తప్ప కొంతసేపు ఆయన చనిపోవడం బాధ పెట్టిన తర్వాత ఎన్నాళ్ళకైనా ఆ రోజు సోదరు పుచ్చుకోవాల్సిన పరిస్థితి నుంచి దేవుడు విముక్తి కలిగించాడని నేను అనుకున్నాను. అయితే ఆయన మరణానికి సంబంధించిన సమాచారాన్ని కూడా బయట పెట్టడానికి దాదాపు 3-3.5 గంటలు ఆలస్యం అయ్యింది. ఆ విషయం కూడా మన జర్నలిస్టులో చాలామందికి తెలుసు. ఆయన కుమార్తె అనారోగ్యం, అలాగే ఆయన భార్య కొద్దిగా శారీరకంగా కొద్దిగా
ఇబ్బందులు ఉండడంతో ఈ విషయాలు వెంటనే వాళ్ళు జీర్ణించుకోలేదని చెప్పేసి ఆయన యాక్చువల్గా ఆ రోజు 6:20 తుది శ్వాస ఇచ్చారు. కానీ మేము 9:30 వరకు కూడా కూతురికి ఆ విషయాన్ని చెప్పలేదు. చెప్పిన తర్వాతే రిపోర్ట్లకి పెట్టాల్సి వచ్చింది. దీంతో చాలామంది మన్నాడు వెళ్దాం అనుకున్న వాళ్ళు కూడా తగినంత సమయం అయితే లభించలేదు. ఏదేమైనా ఒక జర్నలిస్ట్గానే కాకుండా ఒక యూనియన్ నాయకుడిగానే కాకుండా ఒక గొప్ప మనిషిని మేము కోల్పోయాం. ఆ లోటైతే ఎప్పటికీ తీరనిది. ఎప్పటికి కూడా ఆయన మా గుండెల్లో జీవించే ఉంటారు. అప్పారావు గారిని మేము బతుకున్నంతకాలం మర్చిపోవడం జరగదు, మర్చిపోలేము కూడా. జర్నలిజం వృత్తిలో ఎలాగున్నాము, జర్నలిస్ట్గానే చనిపోవాలనే కోరిక చాలామందికి ఉంటుంది. అది నెరవేరేది చాలా తక్కువ. మన అడప అప్పారావు గారికి అది లభించడం మన అదృష్టంగా మనం భావిద్దాం. ముందుగా ఈ నివాళులు అర్పించే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన సందేశం ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి సంక్షిప్తంగా ఇస్తారని కోరుకుంటున్నాను. అలాగే మన జర్నలిస్టులే కాకుండా బయట నుంచి వచ్చిన మన ఆత్మీయులు కానీ, మన బుద్ధిమల్లి విజయ్ గారు కానీ, అలాగే మన ఏఈ గారు కానీ, వీళ్ళందరినీ చూస్తే కనుక నిజంగా అప్పారావు గారు సాధించిన ప్రగతి మనకి ఇచ్చే కనబడుతుంది. సంస్థ నడవాలన్నా, విలేకరి అభివృద్ధి చెందాలన్నా ఏ విధంగా చేయాలి అన్నది అప్పారావు గారిని చూసుకుని నేర్చుకోవాలి. ఆయన ఏపీడబ్ల్యూజే ప్రెసిడెంట్గా చక్కటి ఫలితాలు సాధించారు. ప్రస్తుతం మన ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు అంజుబాబు గారిని వచ్చి మాట్లాడాల్సిన కోరుతున్నాను. అడప అప్పారావు గారి కంటే కూడా ఆంధ్రజ్యోతి అప్పారావు అంటేనే అందరికీ తెలుసు. అయితే ఆయన జర్నలిజంలోకి వచ్చింది మొదలు ఆంధ్రజ్యోతిలో ఎక్కువ కాలం పనిచేయడం. నేను అప్పుడు శంకవరంలో ఆంధ్ర భూమిలో పనిచేసేవాడిని. ఏజెన్సీలో ఈ నక్సలైట్ ఇంటర్వ్యూలు అవి నేను చేసి మర్నాడు వార్త వస్తే కనుక బావగారు మమ్మల్ని తీసుకెళ్ళచ్చు కదండి, ఆ ఏజెన్సీ ఇక్కడ ఈ టౌన్లో ఈ పొల్యూషన్లో ఉండిపోయాం, మేము సరదాగా ఇంటర్వ్యూ చేస్తామంటే నేను ఒకసారి ఆయన్ని గుర్తేటి నుంచి తీసుకుని వెళ్ళడం జరిగింది, ఛత్తీస్గఢ్ బార్డర్ వరకు. అయితే ఆయన ఎంతసేపు కూడా సంస్థ ఆర్థికంగా నిలబడితే ఆ యొక్క సంస్థలో పనిచేసే జర్నలిస్టు ఆర్థిక అన్ని రకాలుగా బాగుంటాడనే దృక్పథం, కొత్త కోణాన్ని ఆయన అయితే పైకి వెలికి తీసుకురావడం జరిగింది. నిరంతరం ఆయన ఎప్పుడు కూడా బావగారంటే బావగారనే మాట్లాడుకున్నాం తప్ప మా ఇద్దరి మధ్యని కూడా ఏ విధంగా చిన్నపాటి పొరపద్యాలు కూడా ఎప్పుడూ రాలేదు. ఈయన చనిపోయే 4 రోజుల ముందే నా పుట్టినరోజు అయితే ఆయన ఫోన్ చేసి నాకు శుభాకాంక్షలు కూడా చెప్పడం జరిగింది. కానీ ఆయన ఇంత త్వరగా కాలం చేస్తాడని ఊహించలేదు. కొంతమంది సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు, వాళ్ళతో కనుక కంపేర్ చేసుకుంటే అడప అప్పారావు గారు ఇంకా 10 కాలాల పాటు బతికుండి మనందరి మధ్యని కూడా ఒక విధమైన సయోధ్య, ఒక విధమైన సంక్షేమకరమైనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసే వ్యక్తిగా ఆయన ఉంటాడని చెప్పేసి అందరం అనుకున్నాం. కానీ అష్ట ఐశ్వర్యాలతోటి ఏ విధమైన కుటుంబపరమైన చిక్కులు కానీ మనిషికి ఆటోమేటిక్గా వయసు అయ్యే కొద్ది ఆరోగ్యపరమైన ఇబ్బందులు అందరికీ వస్తాయి. అందులో భాగంగా ఆ విధమైన ఇబ్బందులు ఆయన అనుభవించారు తప్ప ఆయనైతే హ్యాపీగా కుటుంబ సభ్యులతో, పిల్లలతో, పాపలతోటి హ్యాపీగా ఉంటుంది. ఆయన నిజంగా ధన్యదీవి కాబట్టి ఆయనకి ఆ విధమైన మరణం లభించిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ముందుగా బోగాది వెంకటరాయుడు గారు అని చెప్పేసి ఆయన హైదరాబాద్లో ఉంటున్నారు. ఆయన రాలేకపోయారు. ఆయన సందేశాన్ని పంపించారు, ఖచ్చితంగా అది చదివి వినిపించండి అని చెప్పేసి. అడప అప్పారావు గారికి, అడప అప్పారావు గారు అంటే పెద్దగా తెలియదేమో కానీ ఆంధ్రజ్యోతి అప్పారావు అంటే కాకినాడలో అక్షరాలతో సంబంధం కలిగిన చదువురులలో కానీ, జిల్లాలో రాజకీయాలతో సంబంధం కలిగిన వారిలో కానీ ఎవరు ఉంటారని అనుకోను. 1985లో నేను ఉదయం దినపత్రికకు రిపోర్టర్గా వచ్చాను. 1986 నుంచి కావచ్చు, అమలాపురం నుంచి కాకినాడ వచ్చినప్పటి నుంచి అప్పారావు నా కాంటాక్ట్లోకి వచ్చాడు. క్రమక్రమంగా నాకు సాన్నిహిత్యం వ్యవహరిస్తూ నాకు బహిర్ప్రయాణంగా మారిపోయాడు. నాకు ఏ ఉద్యోగం లేకుండా ఇంటికి పరిమితమైన రోజుల్లో కూడా ప్రతిరోజు ఆంధ్రజ్యోతి టెలిప్రింటర్ క్లోజ్ చేసాక ఇంటికి వచ్చి 1 గంట
ఊళ్ళో విషయాలు అవి ఇవి మాట్లాడి వెళ్ళేవాడు. అప్పారావు కూతురుకు మాటలు రాని వయసులో కూడా తీసుకొచ్చి మా మిసెస్ దగ్గర వదిలేసి వెళ్ళేవాడు. మళ్ళీ రాత్రి 10 గంటలకు వచ్చి తీసుకువెళ్ళేవాడు. అప్పారావుతో నా అనుబంధానికి ఒక ఉదాహరణ, ఇప్పుడు అమెరికాలో ఉన్న మా చిన్న అబ్బాయిని మనుము బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుతాను అని అన్నప్పుడు ఒక ఆదిత్యలోనే ఆ కోర్స్ బాగుంటుంది అని చెప్పాడు. కానీ నాకు ఆదిత్య కాలేజీకి వెళ్ళడం ఇష్టం లేకపోతే అప్పారావు వెళ్ళి గార్డియన్గా సంతకం పెట్టి నా ప్రస్తావన లేకుండా చేర్పించాడు. అంత అనుబంధం. అప్పారావు వార్త రాత్రి 10 గంటలకు శ్రీరామ్మూర్తి మరి కాసేపటికి స్వాతిప్రసాద్ ఫోన్లో చెప్పినప్పుడు షాక్లోకి వెళ్ళారు. 3-4 నెలల క్రితం అమలాపురం వెళ్ళినప్పుడు హోటల్కి వచ్చి నన్ను వాళ్ళ ఇంటికి కడుతున్న కొత్త ఇంటికి తీసుకెళ్ళి చూపించాడు. అప్పారావు లేకపోతే నేను లేను అన్నంత నా జీవితంలో పెనవేసుకుపోయిన అప్పారావు లేని లోటు నాకు పోడ్చలేనిది, మాటలకు అందనిది. అప్పారావు పవిత్ర స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. బోగాని వెంకటరాయుడు. అంటే ఇప్పుడున్న కాలంలో ఉన్న జర్నలిస్టులకే కాక బోగాని వెంకటరాయుడు గారు అంటే అప్పారావు గారి కంటే కూడా కొద్దిగా సీనియర్ అయి ఉండొచ్చు. ఆయనతో కూడా అంటే అప్పారావు గారు ప్రతి తన వయసుతో ఉన్న వ్యక్తులతోనే కాకుండా వయసుతో తారతమ్యం లేకుండా అందరితోటి కూడా గొప్ప విచిత్రం ఏంటంటే ఆయనకి నాకున్న క్లోజ్నెస్ మీదట నువ్వు అనేవాడేమో కానీ ఆయన చిన్న కుర్రలు కూడా ఏమండి చెప్పండి అనడం అది అసలు ఆయన ఇచ్చే మర్యాదకి తీరని నా గమనివ్వాలి. థ్యాంక్ యూ. అందరూ పోవాల్సిన వాళ్ళనే. అయితే ఎవరైతే జ్ఞాపకాలు కంటతడి పెడతాయో వాళ్ళు సాధ్యత సాధించినట్టు, అలాగే ఇప్పుడు మన ఏపీడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు సాంబశివరావు గారిని మాట్లాడుతున్నారు. పల్లన్నది కానీ మా సత్యనారాయణ గారి చాలా ఫ్యామిలీ ఫ్రెండ్. ఎందుకంటే కుటుంబంలో చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం. ముఖ్యంగా ఇటు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ప్రతి ఒక్కరితో ఆయనకు అనుబంధం ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే మీ అందరికీ తెలుసు, CEO చంద్రశేఖర్ ఆయన అన్ని మీడియా సంస్థలో పనిచేసి ఆ మెసేజ్ చూసి నాకు ఫోన్ చేసి నేను నమ్మడం లేదు, ఆయన చనిపోలేదు, నాకు తెలుసు, నాతో మాట్లాడతాడు, చనిపోయిన ఫోటో పెడితేనే నేను నమ్ముతాను అన్నాడు. అంటే అప్పారావు గారి మీద ఎంత అభిమానం ఉందంటే ఆ వార్త జీర్ణించుకోలేని వారు కూడా ఉన్నారు. నన్ను ఎలక్ట్రానిక్ మీడియాలో తీసుకొచ్చింది కూడా ఆయనే. సందర్భంగా నివాళులు అర్పిస్తూ అందరికీ ధన్యవాదాలు. ఏపీడబ్ల్యూజే సీనియర్ సభ్యులు డాక్టర్ సభ్యుల సోనారాయణ రెడ్డి గారిని రావాల్సిన కోరుతున్నాను. సోదరులందరికీ కూడా చిన్న విషయం చెప్పాలి. సందర్భం వచ్చింది కాబట్టి నేను ఇంచుమించు అంటే 30 సంవత్సరాల క్రితం విషయం ఇది. నేను కాలేజీలో పనిచేస్తుండే ఫిజికల్ డైరెక్టర్గా. ఆ ఫిజికల్ డైరెక్టర్గా పనిచేసేటప్పుడు పిల్లలు స్టేటు నేషనల్స్ ఇవి సెలెక్ట్ అయ్యేవారు. సెలెక్ట్ అయితే దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా నేనే రాసి అంటే వార్త రూపంలో రాసి పంపించేవాడిని. ఆ వార్త రూపంలో రాసేటప్పుడు డైరెక్ట్గా నాకు అప్పారావు గారితో అనుబంధాన్ని బట్టి ఆయన కూడా పంపించేవాడిని ఈ వార్త. అలాగా ఆయన ఏమంటే బాగుంది, మా జర్నలిస్టుల కన్నా కూడా మీరు రాసే విధానం బాగుంది కాబట్టి మీరు సరదాగా అందులో చేయొచ్చు కదా అంటే నేను మేనేజ్మెంట్తో పర్మిషన్ తీసుకొని అప్పుడు ఆంధ్రజ్యోతి రిపోర్టర్గా కొన్నాళ్ళు పెదపూడి డేట్ల మీద పనిచేశాను. నాకు స్టార్టింగ్ జర్నలిజంలో అడుగుపెట్టే అవకాశం అప్పారావు గారి ద్వారా ఆ విధంగా లభించింది. అందుకనే చెప్తారు, ఇంటి పెద్ద సరిగ్గా ఉన్నట్టయితే ఇల్లు బాగుంటుంది, ఇంట్లో పిల్లలు బాగుంటారు. నన్ను తీసుకొచ్చింది ఆయన కాబట్టి కనీసం ఆయన కాకపోయినా కనీసం మినిమం ఎథిక్స్ పాటిస్తూ ఈ రోజు కూడా సమాజంలో ఉండగలుగుతున్నాను. నిజంగా కూడా ఆయన మనలో నాకు చాలా పాత్ర వచ్చింది. ఆ రోజు ఒంట్లో బాగోక నేను పడుకున్నాను. 9 గంటలకి ఫోన్ చేసేంత కదా వ్యక్తులకి ఈ వాట్సాప్ చూసుకొని ఇది వెంట దూరానికి కొట్టాను. సార్ ఏంటి సార్ అంటే కరెక్ట్ ఏంటి అని చెప్పారు. ఇంకో విషయం ఏంటంటే చివరిగా ఆ మహానుభావుడికి సన్మానం చేసే అవకాశం అంటే కొంతమంది ప్రముఖులతో నా గోదావరి కాలుష్యం సందర్భంగా ఆయన ఆంధ్ర చేయగలిగాను. నిజంగా నాకు జీవితంలో అది ఒక చిరస్మరణమైన గుర్తుగా మిగిలిపోతుంది. ఆయన ఆత్మ శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని కోరుతూ థ్యాంక్ యూ. అలాగే అడప అప్పారావు గారికి అత్యంత సన్నిహితులైన ముత్తుకుమిల్లి విజయ్ గారు ప్రముఖ న్యాయవాది, ఆయన రావాల్సిన కోరుతున్నారు. నమస్కారం. కాకినాడలో దాదాపు మా విద్యా సంస్థలందరికీ కూడా మా నాన్నగారి దగ్గర నుంచి 1971 నుంచి అడప అప్పారావు గారు అంటే ఒక బ్రాండ్. జర్నలిజంలో ఎథిక్స్తో కూడుకున్నటువంటి జర్నలిజం ఎలా ఉంటుంది అనేది మరి ఆయన ద్వారా చాలామంది జర్నలిస్టులు ఇప్పుడే నాకు శివనారాయణ గారు చెప్తుంటే ఆశ్చర్యంగా ఉన్నట్టు ఆయనే సీనియర్ అనుకుంటే ఆయన్ని
పాత్రికేయ రంగంలో తీసుకొచ్చింది మరి అడప అప్పారావు గారు అనేది నిజంగా నాకు వింటుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే అలాంటి ఒక నోబుల్ కాజ్, అంటే ఆయన చేసేటువంటి వృత్తిలో ఒక ప్రిన్సిపల్స్తో కూడినటువంటి ఒక జర్నలిజంని మన కాకినాడ నుంచి పరిచయం చేసినటువంటి వ్యక్తి మహానుభావుడు. ఇప్పుడే మరి అంజుబాబు గారు కూడా ఒక మెసేజ్ చదివి వినిపించారు. అంటే ఎన్నో సంవత్సరాలు సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు కూడా ఈయన్ని తలుచుకుంటున్నారు అని అంటే మరి అంత ఎథిక్స్ తోటి ఆయన జర్నలిజం చేశారనంటే నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. మరి ఎందుకంటే ఇంతమంది పాత్రికేయులు, సీనియర్ మోస్ట్ పాత్రికేయులు అందరూ కూడా ఇవాళ వచ్చి ఇక్కడ ఆయనకు నివాళులు అర్పిస్తున్నారంటే అది ఆయన సాధించినటువంటి ఆయన అంటే ఆయన జీవితం సార్థకతం అయిందనేటువంటిది నేను నిజంగా నమ్ముతున్నాను. ఎందుకంటే చాలా తక్కువ మందికి దక్కేటువంటి గౌరవం ఈవేళ మీరు అందరూ ఇక్కడ సీనియర్ మోస్ట్ జర్నలిస్టుల దగ్గర నుంచి కొత్తగా పాత్రికేయ రంగంలోకి వచ్చినటువంటి యంగ్స్టర్స్ కూడా ఈ రోజున వచ్చి ఆయన్ని మరి నివాళులు అర్పిస్తున్నారంటే నిజంగా చాలా హర్షించదగ్గ. అలాగే ఆయన జీవితం కూడా మీ అందరు కూడా ఆదర్శంగా ఉండాలని మరి పాత్రికేయ రంగంలో ఒక స్టాండర్డ్స్ని ఆయన పరిచయం చేశారు. మీ అందరు కూడా ఆ స్టాండర్డ్స్ని ఆయనకి నివాళులు అర్పిస్తూ మరి ఆయన ఏదైతే బాట వేశారో దాన్ని, ఆ ఎథిక్స్ని అవన్నీ కూడా రాబోయే రోజుల్లో మన కాకినాడ నుంచి జర్నలిజం అంటే అడప అప్పారావు గారి తర్వాత ఒక జనరేషన్ మళ్ళీ నడవాలని మరి ఆయనకి మీ అందరి తరఫున అలాగే మా ప్రైవేట్ విద్యా సంస్థల అందరి తరఫున కూడా నివాళులు అర్పించడానికి నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. నన్ను ఆహ్వానించినందుకు నాకు ఈ అవకాశం కల్పిస్తుంది. ముఖ్యంగా నేను ఎందుకంటే మీరు పిలవకపోయినా రావాలి ఖచ్చితంగా. ఈరోజు మీటింగ్ ఉందని నాకు సోదరుల ద్వారా తెలియడం వెంటనే నేను రావడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అసోసియేషన్ సంబంధించి ఎప్పుడైనా సరే ఏ కార్యక్రమంలో అయినా సరే మీ సోదరుడిగా నేను హైకోర్టు న్యాయవాదిగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా మీలో ఒక సభ్యుడిగా నన్ను మొదటి నుంచి మీరు ట్రీట్ చేస్తున్నారు. అదేవిధంగా నా నుంచి కూడా మీకు అలాగే సపోర్ట్ ఉంటుందని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ అడప అప్పారావు గారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా నివాళులు అర్పిస్తూ ధన్యవాదాలు. ఏపీయూడబ్ల్యూజే మూలస్థానం కిల్ల కృష్ణారావు గారిని రావాల్సింది. సమావేశానికి నమస్కారం. నాకు వృత్తిపరంగానే సహచరుడు కాకుండా ఇంటి పక్క ఇల్లు. ఏ ఉదాహరణ చెప్తాను. ఆయన నాది వెస్ట్, ఆయనది ఈస్ట్ ఇల్లు. ఆయన ముందు 3 ఏళ్ళ ముందే ఇల్లు కట్టుకున్నాడు. తర్వాత నేను వచ్చాను. ఈస్ట్ గోడ కట్టుకున్నా అంటే వద్దండి, ఈ గోడ చాలండి అన్నాడు. ఎవరు ఒప్పుకోద్దండి. అంటే అది విశాల దృక్పథం. సరే, ఆయన జీవితంలో మా ఇద్దరికి వాదనలు, ఘర్షణలు జరుగుతుండే. అందులో ఒకటి ప్రధానమైనది, ఆయన కాకినాడ నుంచి స్వగ్రామం వైపు వెళ్ళడం. స్వగ్రామం వైపు ఇక్కడ అన్నీ బాగున్నాయి, అల్లుడు మంచి దీంట్లో ఉన్నాడు, కూతురు కూడా ఎంప్లాయీగా ఇంటి దగ్గర చేసుకుంటుంది. ఇంత తొందరగా చనిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన గృహ నిర్మాణంలో పడ్డాడు అనేది నా అభిప్రాయం. ఒక 8 మాసాల పాటు గృహ నిర్మాణంలో పడి అతనికి లంగ్స్ వీక్. మా ఇద్దరం డిస్కస్ చేసుకుంటుంటాం. నేను మెడికల్గా వాళ్ళ ఊరికి చదువుతుంటాను. చెప్తుండేవాడు, నేను వాకింగ్ కూడా 100 అడుగులు వేయడానికి భయపడేవాడు. 100 అడుగులు వేయడానికి. అలాంటిది సరే అమ్మేసి అక్కడికి వెళ్ళిపోయాడు. ఆయన జీవితంలో బాగా నెరవేరింది ఏంటంటే మనవరాలు పుట్టడం. బాగా ఎంజాయ్ చేశాడు. నాకు చనిపోయిన వార్త ఎండోమెంట్ ఆఫీసరు ఫోన్ చేసి మధ్యాహ్నం 1 గంటకి ఎప్పుడు చెప్పాడు. వెంటనే వాళ్ళ అమ్మాయికి ఫోన్ చేసి తేజమ్మకి అడిగాను. అవును అంకుల్, మాకు కూడా తెలీదు, 10 9 వరకు మాకు తెలీదు, స్వాతి చెప్పినట్టు ఇది జరిగింది అని ఆమె కూడా చెప్పింది. ఏదేమైనప్పటికీ ఆయనకు ఉన్నటువంటి ఇంకొక ఇది కూడా చెప్తాను మీకు. వృత్తిపరమైనటువంటి ఆయనకి ఇది నిజాయితీ ఏంటంటే, మీరు 10 రోజుల్లోగా క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేసుకోకపోతే కన్ను పోతుంది అని డాక్టర్ ఆప్థమాలజిస్ట్ చెప్పాడు. బట్ ఇట్ డిడ్ంట్ కేర్. చేసుకోరా, కన్ను పోయింది. హైదరాబాద్లో ఉండిపోయాడు. ఏమైందంటే అంతేనండి, ఆ పని అంత సీరియస్ పని, నేను ఉండాల్సి వచ్చింది హైదరాబాద్లో, అంచేత ఐకాంటానికి. మా ఇద్దరికి ఇప్పుడు హాయిగా ఆనందంగా వాకింగ్కి రమ్మనేవాడిని. రోజు నేను వాకింగ్ చేస్తాను. వద్దంటే నేను
నడవలేను అని అనేవారు. ఆయన అనుకునే కోరిక ఒక్కటే ప్రధానమైంది, మనవరాలు పుట్టింది, చాలా లేట్ ఇదైంది. దాంతో తేజతో మాట్లాడాను, మనవరాలతో ఆడుకున్నారండి, 6 మాసాలు బాగా గడిపారండి అని చెప్పాను. కాకినాడ నుంచి జనరల్గా కాకినాడ నుంచి గ్రామాల నుంచి కాకినాడకు వస్తారు. అప్పారావు దురదృష్టవశాత్తు కాకినాడ నుంచి గ్రామాల్లోకి వెళ్ళాడు. ఆయన ఆరోగ్యం వెంటనే చెప్పాడు నాకు, స్వాతి కాకినాడ తీసుకెళ్ళమన్నారండి.